14 మార్చి 2025 హాలియా పౌర్ణమి. వేదాల్లో లిఖించిన ప్రకారము క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కంటే ముందు పుట్టినవి అదృష్టరత్నాలు. లక్ష్మీదేవితో పాటుగా పుట్టిన ఈ అదృష్టరత్నాలతో పాటు కల్పతరువు, కామధేనువు, అక్షయ పాత్ర అనేక రకాలైన గొప్ప గొప్ప విషయాలు పుట్టినవి. అందుకని ఎవరైతే అదృష్టరత్నం ఈ రోజున ధరిస్తారో వారికి అక్షయ సిద్ధి, అలాగే కల్పతరువు, కామధేనువు దగ్గర ఉంటే ఏదైతే పాజిటివ్ కలుగుతాయి ఆ పాజిటివ్లన్నీ వాళ్ళకి కలుగుతాయి అని నారాయణ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. ఇది శుక్రవారం కాబట్టి చాలా ఫలప్రదం. ఈ రోజున స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మానసికంగా ఇబ్బందులున్నా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులున్నా, లేదా చాలా గొప్పోళ్ళు అవుదాం అనుకున్నా, గొప్ప గొప్ప విషయాలు సాధిద్దాం అనుకున్నా, అధికారము, రాజకీయము, పెరుగుదల, కోటాను కోట్ల ధన సంపదలు కలగడానికి, ఎందుకంటే ఈ రోజున పెట్టే అదృష్టం ఎందుకు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంటే ఆటోమేటిక్గా ఈవేళ పెట్టుకున్న వాళ్ళకి అక్షయ పాత్ర, కామధేనువు, కల్పతరువులతో పాటుగా చింతామణి అనే శక్తి. చింతామణి అంటే మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక ఆ కోరిక తీరే శక్తి ఈ రోజున ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో కోటాను కోట్ల ధన సంపదలు కలిగిన వాళ్ళందరూ, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వాళ్ళు ఈ రోజున వారే కాకుండా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబం మొత్తానికి అదృష్టరత్నం పెట్టిస్తారు. వాళ్ళ దేవుడికి గదిలో పెద్ద అదృష్టరత్నాన్ని సుమారుగా 16 కోట్లు, 30 కోట్ల రూపాయలు ఖరీదైన అదృష్టరత్నాలు కూడా తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెడతారు. ఒక అద్భుతం. ఎందుకంటే దీనికోసం ఎంతైతే ఖర్చు పెడతారో దానికంటే కోటి రెట్లు ధన సంపదలు కలుగుతాయని శాస్త్రంలో నిరూపణ ఉంటుంది. ఇది ఎవరి శాస్త్రానికైనా కూడా వెనక ముందు అంటారు, కానీ లక్ష్మీనారాయణ శాస్త్రం అనేది చాలా కరెక్ట్ అయిన విధి విధానాలు. ముఖ్యంగా అత్యధిక ధన సంపదలు, సుఖ భోగభాగ్యాలు ఇచ్చి, మీ మనసులో కోరికలన్నీ తీర్చి, మానసికంగా శాంతం కలిగించి, కుటుంబాల్లో అనేక రకాలైన అక్షయ పాత్ర లాంటి కళ్యాణాలు కలిగజేసేది ఈరోజు శుక్రవారం. కాబట్టి ఈ రోజున తప్పకుండా అదృష్టం ధరించండి. అనేక రకాలైన ఉపయోగాలు పొందండి. ఈరోజు రాత్రిపూట చదవాల్సిన మంత్రం సోం సోం సోమాయ హిమాంసు అంబుజసక సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రయిచ్చ స్వాహ. ఇది ఒక చాలా అద్భుతమైన మంత్రము. దీంట్లో ప్రతి అక్షరానికి అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. సోం అంటే మానసికంగా అద్భుతంగా, సోమం అంటే అమృతం తాగితే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది. ఇంకోటి సోమాయ అంటేనే యజ్ఞఫలం అనమాట. యజ్ఞఫలం ఇచ్చేది ఆయన. అలాగే హిమాంసు, హేమ అంటే బంగారము, హిమ అంటే మంచు కొండల ఎట్లా ఉంటాయో అలాగే బంగారు కొండలు మన దగ్గరికి చేరటం అనే అర్థం వస్తుంది. అలాగే అంబుజ సఖ, అంబుజ అంటే కమలాలు లక్ష్మీదేవికి ప్రతీకలు. లక్ష్మీదేవికి ప్రతీకలైన కమలాలు ఎప్పుడు వస్తాయి? లక్ష్మీదేవితో పాటు పుట్టిన అదృష్టరత్నాలకు వస్తుంది. అంబుజ సఖ అంటే అంబుజ సఖ అనే మాట లక్ష్మీదేవికి సంబంధం ఉండేటట్లుగా ఈ మంత్రాన్ని ఇచ్చారు. మళ్ళీ దీంట్లో సర్వ ఐశ్వర్యం దేహి ప్రేక్ష స్వాహ. ఇది యాక్చువల్గా మానసికంగా చాలా శాంతివంతంగా గొప్పగా ఉండడానికి. మానసికంగా శాంతిగా మనం ఎప్పుడు ఉంటాం? సర్వ ఐశ్వర్యము కలిగినప్పుడు. సర్వ ఐశ్వర్యం అంటే సుఖము, సంతోషము, ఆరోగ్యము, తెలివి, బుద్ధి, అనేక రకాలైన గొప్ప గొప్ప పాజిటివ్లు కలిగితేనే అప్పుడు కలుగుతుంది. అందుకోసం అని చెప్పి మంత్రం చాలా పవర్ఫుల్. రాత్రిపూట ఒక వెండి గిన్నెలో కానీ, తెల్లటి మెటల్ కానీ, ఒక గాజు దాంట్లో కానీ, అంటే స్టీల్ దాంట్లో పోయకూడదు, ఒక ఆవు పాలు పెట్టి దాని నిండా పంచదార మంచిగా వేసి చంద్రుడికి చూపెట్టి ఈ మంత్రం 108 సార్లు చదువుకొని మీకు కావాల్సిన కోరికలన్నీ చదువుకోవాలి. అదృష్టరత్నం పెట్టుకోవడం అనేది ఈ రోజున అద్భుతమైన విషయము. తప్పకుండా ధరించండి. శుభం భూయాత్.